అందరికీ నమస్కారం అండి. శుభోదయం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి 7 కొండలకి ఉన్న నామాలు ఏమిటి, విశిష్టత ఏమిటి, దాని వైభవం ఏమిటనేది తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ముందుగా వృషాద్రి, వృషభాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, శేషాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి అని ఇలా 7 కొండలకి 7 నామాలైతే ఉన్నాయి. ఈ 7 చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. ఆ ఆనందం ఎక్కడ ఉంటుంది? బ్రహ్మస్థానంలో ఉంటుంది. అందుకని ఆయన ఆ 7 కొండల పైన ఉంటారు. అందుకే 7 కొండల వెంకటేశ్వర స్వామి ఈ 7 కొండలను ఎక్కడం కూడా, అందులో కూడా ఒక రహస్యం ఉంది. అదేమిటంటే ఆ 7 కొండలని మనం శాలిగ్రామాలుగా భావిస్తారు. ఆ 7 కొండలనే మహర్షులుగా భావిస్తారు. అక్కడి చెట్లు, పుట్టలు, పక్షులు ఇలా ఎన్నో ఏవైనా సరే అవన్నీ మహర్షులుగాను, ఋషులుగాను, శాలిగ్రామాలుగాను భావిస్తారు. తిరుమలలో పుట్టింది ఏదైనా సరే సామాన్యమైనది కాదు. అంతా వెంకటేశ్వర స్వామి మహత్యం. ఇక్కడ ఒక చిన్న మంత్రం వినిపిస్తాను. అంజనాద్రి రుసాదృశ్చ శేషాద్రి గరుడాచల తీర్థాద్రి శ్రీనివాసాద్రి చింతామణి గిరిస్తద వృషభాద్రి వరాహరాద్రి జ్ఞానాద్రి కనకాచల ఆనంద్రాద్రిశ్చ నీలాద్రి సుమేరు శిఖరాచల వైకుంఠాద్రి పుష్కరాద్రి ఇది నామాని 20. ఈ 20 నామాలు పఠించడం వల్ల మన సర్వ పాప బంధాలు, పాపాలు మనం చేసుకునే తెలిసి చేసినా తెలియక చేసినటువంటి పాపాల నుండి విముక్తులు కాగలుగుతారన్నమాట. అయితే మీకు ఇక్కడ 7 కొండల నామాలు చెప్పాను కదా. వృషాద్రి, వృషభాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, శేషాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి అనే ఇలా 7 నామాల్ని 7 కొండలుగా పిలుచుకుంటున్నాం. మరి వాటి విశిష్టత కూడా తెలుసుకోవాలి కదా. ముందుగా వృషభాద్రి అంటే ఏమిటో తెలుసుకుందాం. వృషభాద్రి అంటే ఎద్దు. వృషభానికి ఋగ్వేదంలో ఒక సంకేతం కూడా ఉందండోయ్. ఎద్దు మీద ఒక పరమశివుడు కూర్చుంటాడు. దానికి 4 కొమ్ములుంటాయి, 3 పాదాలుంటాయి. అవి ఏమిటంటే భూత, భవిష్యత్, వర్తమాన పాదాలన్నమాట. ఇక్కడ వాక్కు అంటే అర్థం ఏమిటంటే, వాక్కు అంటే శబ్దం, శబ్దం అంటే వేదం, వేదం అంటే ప్రమాణం. వేదమే ప్రమాణముగా వేదం యొక్క ప్రమాణాన్ని అంగీకరించిన వాడే వృషభాద్రి అనే మొదటి కొండ ఎక్కగలుగుతాడట. ఎంత నిజంగా అంతా వెంకటేశ్వర స్వామి మహత్యం అన్నమాట. 2 వృషాద్రి. వృషాద్రి అంటే అర్థం ఏమిటంటే ధర్మం. అంటే ధర్మం అంటే నువ్వు వేదాన్ని అనుసరించి చేయవలసిన పనులు. నీకు భగవంతుడు ఇచ్చిన వాటితో మంచిని వినడం, మంచిని చూడడం, మన మంచి నోటితో మంచి వాక్కును మాట్లాడడం, ఇలాంటివన్నీ అన్నమాట. దానివల్ల మనకి ఇహంలోనూ పరలోకంలోనూ కూడా సుఖాన్ని పొందేలా చేస్తాడట. ఇలా ఇవన్నీ మనకి దేవుడు ప్రసాదించిన మన అవయవాలతో మంచిని చేయడం ద్వారా 2వ కొండ అయినటువంటి వృషాద్రి అనే కొండను కూడా ఎక్కనిస్తాడట. ఇక పోతే 3 గరుడాద్రి. గరుడాద్రి అంటే పక్షి. పక్షి అంటే ఉపనిషత్తుల జ్ఞానాన్ని పొందడం. షడ్ అంటే జీర్ణం కానిది. ఒక్క పరమాత్మ మాత్రమే జీర్ణం కానిది. పరమాత్మ అనేవాడు ఒక్కడే ఉంటాడు. మిగిలిన వాటన్నింటికి కూడా 6 వికారాలు ఉంటాయట. వికారాలు అంటే అర్థాలు. అవి ఏమిటంటే పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందినది, తరిగినది, నశించినది. ఇవన్నీ పుట్టినవాడికే జరుగుతూ ఉంటాయట. ఈ 6 లేనివాడే భగవంతుడు. అసలు భగవంతుడు అంటే అర్థం ఏంటో తెలుసా? అంటే ఐశ్వర్య బలం, తేజస్సు మరియు అంతా తానే బ్రహ్మాండం అయినవాడట. అవన్నీ కలిపి అయినవాడే మరి అంటే ఉన్నవాడు,
కళ్యాణ గుణ సహితుడు, హేయ గుణ సహితుడు అనేటువంటి అటువంటి భగవంతుడికి జ్ఞానం చేత తెలుసుకోవడమే గరుడాద్రి. ఇలా మనం ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే పొందుతామో గరుడాద్రి అనే 3వ కొండ కూడా ఎక్కగలుగుతామట. ఇకపోతే 4 అంజనాద్రి. ఈ అంజనాద్రి కొండ గురించి కూడా తెలుసుకుందాం. అంజనం అంటే మన కంటికి పెట్టుకునే కాటుకట. ఈ కంటితో చూడవలసినవి మాత్రమే చూసినప్పుడు ఈ కంటితో చూసిన దాంట్లో అంతటా పరమాత్ముడే ఉన్నాడని తెలుసుకోవడం, ఈ కంటికి పెట్టుకునే కాటుక ఇదంతా భగవంతుడి సృష్టియే అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే ఈ అంజనాద్రి అనే 4వ కొండను కూడా ఎక్కగలుగుతామట. అంతా వెంకటేశ్వర స్వామి మహత్యం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఇకపోతే 5వ కొండ శేషాద్రి. శేషాద్రి అనే కొండ ఏంటంటే దాని అర్థం పరమార్థం కూడా చెప్తాను వినండి. ప్రపంచం అంతా బ్రహ్మమే అనుకుని మనం భావించి చూసుకున్నాం అనుకోండి, వాడికి రాగద్వేషాలు ఉండవు, క్రోధం ఉండదు, వాడికి ఒకరి మీద శత్రుత్వంతో ఉండాలనే భావన ఉండదు. భగవద్గీతలో గీతాచార్యుడు ఏం చెప్పాడంటే ఇలా చెప్పాడు, తుల్య నిందా స్తుతిన్మౌని. అంటే తాను కూడా ఇంకొకటి ఉంది అన్నవాడికి భయం లేదు, అంతటా భగవంతుడే ఉన్నాడు, అంతటా బ్రహ్మమే ఉన్నాడు అనుకునేవాడికి అసలు భయమే ఉండదు. మనం ఎప్పుడూ ఒకేలా అంటే రాగద్వేషాలు కానీ క్రోధం కానీ ఒకరి మీద శత్రుత్వం సాధించాలనే భావన కానీ ఏమీ లేకుండా ఉన్నట్లయితే, ఎప్పుడూ ఒకేలా ఉన్నట్లయితే మనకి భగవంతుడు ఎప్పుడు తోడుగా అండగా ఉంటాడట. అలా మనం ఆ స్థితికి చేరుకోగలిగినట్లయితే భగవంతుడు అంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అయినటువంటి ఈ 7 కొండలలో 5వ కొండ అయినటువంటి శేషాద్రి కొండను కూడా ఎక్కగలుగుతామట. ఇకపోతే 6వ కొండ వెంకటాద్రి. అంటే వేం అంటే పాపం, కట అంటే తీసేయడం. అంటే మనం చేసుకున్నటువంటి పాపాలను ఆ వెంకటేశ్వర స్వామి ఎలా తీసేస్తాడు, మనం చేసేటువంటి పనుల్లో ఎంత పాపం ఉంది, ఆ పాపాలను మనం ఏ విధంగా స్వామివారికి మొరపెట్టుకుంటే తొలగిపోతాయి అనేది ఇది దాని విశిష్టత అన్నమాట. అయితే ఇకపోతే దాని అర్థం ఏమిటో తెలుసుకుందాం. వేం అంటే పాపం, కట అంటే తీసేయడం. కాబట్టి మనం చేసుకునేటువంటి పాపాలను పోగొట్టేది ఈ వెంకటాద్రి. అంతా భగవంతుడే చేస్తున్నాడు. అందుకనే మనకి భగవంతుడు బ్రహ్మం అంటే అంతా సర్వం తెలిసిన వారు మనకు ఎలా కనపడతారంటే, వాళ్ళు ఏం మాట్లాడినా కూడా ఏదో పిచ్చితనంగా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏదో మనకి పిచ్చి వాళ్ళలా కనపడతారనమాట ఇక్కడ. అందుకనే రామకృష్ణ పరహంస ఏమంటున్నారంటే, ఈ పిచ్చి నాకు ఎప్పుడు వస్తుందో అని అనుకుంటూ ఉండేవారట. అంటే ఏమిటంటే నాకు అలా అంతా సర్వం ఎప్పుడు తెలుస్తుందో అని ఆయన అర్థం అన్నమాట. అందుకే జ్ఞాని పిచ్చివాడు ఇద్దరు ఒకేలా ఉంటారట. ఆయనకే అర్పణం అనుకొని అటువంటి స్థితిని మనం ఆ భగవంతుడికే సర్వం అర్పించుకుంటాం అని మనం ఎప్పుడైతే అనుకోగలుగుతామో అప్పుడే 6వ కొండ అయినటువంటి వెంకటాద్రి కొండను కూడా ఎక్కగలుగుతామట. ఇకపోతే 7వ కొండ నారాయణాద్రి. అంటే తుల్యావస్థని కూడా దాటిపోయి తానే బ్రహ్మముగా నిలబడిపోతాడట వెంకటేశ్వర స్వామి. అటువంటి స్థితిని మనం ఎప్పుడైతే అలాంటి స్థితికి చేరుకోగలుగుతామో అప్పుడే 7వ కొండ అయినటువంటి నారాయణాద్రి అనే కొండను కూడా ఎక్కగలుగుతాం. ఇప్పుడైతే మనం ఇలా ఈ 7 కొండలకి ఉన్నటువంటి నామాలు, వాటి ప్రాధాన్యత, వాటి అర్థం పరమార్థం విశిష్టత మనం తెలుసుకున్నాం కదా. ఇలా వెంకటాచలంలో 7 కొండలు ఎక్కడం అనేది ఒక అద్భుతమైతే, వాటి వెనకాల ఇంతటి విశిష్టత నిక్షేపాలను ఉంచారనేది, వాటిని తెలుసుకోవడం అనేది మనకి ఆ వెంకటేశ్వర స్వామి ఇచ్చిన మోక్షం అన్నమాట అది. ఇలా మనం వెంకటేశ్వర స్వామి 7 కొండల నామాలను తెలుసుకొని మనం ఆ స్వామిని కనుక మనం ఆ నామాలతో మనం పఠించుకున్నట్లయితే
మనకి చేసుకున్నటువంటి తెలిసి చేసినా తెలియక చేసినా చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. శనివారం రోజు మనం ఇలా వెంకటేశ్వర స్వామి 7 కొండల నామాలు, వాటి విశిష్టత ప్రాధాన్యత మనం తెలుసుకున్న వారికి, విన్నవారికి కూడా స్వామివారి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని, వారికి సర్వదా మంచి అంటే శుభం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.